ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఉదయకాలంలో మీకు అందరికీ యేసయ్య నామాన్ని బట్టి శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి రాత్రి మంచి నిద్ర ఇచ్చి ఉదయకాలంలో సజీవులుగా లేపి ఆరోగ్యం ఇచ్చి ప్రాణం ఇచ్చి దాన్ని బట్టి దేవుడిని మహిమ కలుగును గాక. మరి ఈరోజు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును. యేసయ్య చెప్తున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగుడి, ఏమైతే మనం అడుగుతామో అది దేవుడు మనకు ఇస్తాడని చెప్పి మనము ఈ యొక్క ఉదయకాలంలో మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో చూసినట్లయితే ఏదైనా మన జీవితంలో ఏదైతే కొరతలుగా ఉన్నాయో కొదువులుగా ఉన్నాయో వాటిని దేవుడిని మనం అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని చెప్పి మనము ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మరి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాము. చూడండి, ఆ దినంలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అతడు తన ముఖం గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్య నేట్లు జరిగించిందో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు చేస్తూ యెహోవాను ప్రార్థన చేశాడు. చూడండి, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది. అయితే ఆమోజు కుమారుడైన యెషయా వచ్చి, ఇదిగో నీళ్ళు చక్కపెట్టుకో, నువ్వు బ్రతకవో అని యెహోవా సెలవిస్తున్నాడు అని చెప్పి ప్రవక్త అయిన యెషయా వచ్చి చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి మనం ఆలోచించాల్సినట్టు వాళ్ళం. మరణ పడకలో ఉన్నాడు హిజ్కియా, లేవలేని స్థితిలో ఉన్నాడు. రాజు ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రవక్త వచ్చి చెప్పేసి పోతుంటే, నువ్వు బ్రతకు మరణం అవుతావు, నీళ్ళు చక్కబెట్టుకుని చెప్పినప్పుడు మరి తనకు ఎంత బాధ అయిందో ఎంత వేదనో ఒకసారి మనం ఆలోచించాల్సినట్టు వారు అంటున్నాం. ముందే అతని యొక్క మరి మరణకరమైన రోగంతో ఉన్నాడు. ఒకసారిగా షాక్ అయిపోయింటాడు. మనం ఆలోచించాలి. అందులో రాజు అతను మరి ఆ వార్త తెచ్చినప్పుడు, మరణమవుతా ఉన్న చెడ్డ వార్త ఇచ్చినప్పుడు రాజు కోపం వచ్చి ఇతను బట్టి చెరసాల్లో వేయండి అని అధికారం కూడా రాజుకుంది, హిజ్కియా రాజుకుంది. కానీ రాజు అలాగ ఆలోచించలేదు. కానీ అయితే ఏమంటున్నాడంటే, దీనుడై తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే తన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, యెహోవా యథార్థ హృదయుడై సత్యంతో నీ సన్నిధిని ఎట్లో నడుచుకుంటున్నావు, కృపతో నీ దృష్టికి అనుకూలముగా సమస్యను ఎట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్ళు చూస్తూ యెహోవాను ప్రార్థన చేశాడు. నేను సమస్తం ఎట్లు నీ సన్నిధిలో నడుచుకుంటున్నావు, జరిగిస్తున్నావు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి యెహోవా అని చెప్పి ప్రార్థన చేశాడు. కన్నీళ్ళతో చేసిన ప్రార్థన దేవుడు ఉంటాడండి. దేవుడు ఆలకిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. దీన మనస్సుతో, తగ్గింపుతో, వినయముతో అనుకూలంగా ప్రార్థన చేశాడు. ఎక్కువగా కూడా ప్రార్థన చేయాల. దేవా యథార్థంలో నీ సన్నిధిని ఎట్లో సమస్యను ఎట్లా జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకోమని చెప్పి కన్నీళ్ళు విడిచిస్తూ యెహోవాను ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్న దేవుణ్ణి అడిగిన హిజ్కియా, అందుకే మత్తయి సువార్తలో అడుగుడి మీకు అనుగ్రహించబడతాను. కాబట్టి ఇప్పుడు హిజ్కియా అడిగాడు దేవుణ్ణి. అడిగినప్పుడు వెంటనే దేవుడు స్పందించాడు. అవును, కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు హిజ్కియా ప్రార్థన చేశాడు. చూడండి, యెషయా నడిమిశాలలో నుండి అవతలికి వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలైన అధిపతి అయిన
హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితుడైన దావీదు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్ళు చుట్టూ చూసితిని, నీ ప్రార్థనని అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. నీ కన్నీళ్ళు విడుస్తాను నేను చూస్తే, కాబట్టి నేను నిన్ను ఏం చేస్తానంటే బాగు చేస్తాను, నీకు ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తానని చెప్పి తన ప్రవక్త అయిన యెషయాకు చెప్పినప్పుడు యెషయా నడిమిశాలకు వెళ్ళిన వెంటనే వచ్చి దేవుని మాటలో మరలా హిజ్కియాకు తెలియజేస్తాడు. హిజ్కియా వెంటనే ఆ మాటలు విన్నప్పుడు హిజ్కియాకు ఎంత సంతోషం వచ్చింది, ఎంత ఆనందం వచ్చింది, ఎంత ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రేమట వల్ల నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మరి ఇలాంటి స్థితిలో అనారోగ్య స్థితిలో దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్నావేమో, లేని స్థితిలో ఉన్నావేమో, ఒకసారి నువ్వు దేవుని వైపు చూడు, దేవుణ్ణి అడుగు. మత్తయి సువార్త 7వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి, 7వ వచనం జ్ఞాపకం చేసుకోండి. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. అడుగండి, దేవుడు మీకు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. సామెతలో 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం ఇచ్చును, ఐశ్వర్యం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. హిజ్కియాకు ఇచ్చినట్టుగా అన్నీ కూడా ఈ ఉదయ కాలంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి పొందుకో. సమాధానం లేక, నెమ్మది లేక, కుటుంబాలలో భార్యాభర్తల మధ్యలో, బిడ్డల మధ్యలో, ఉద్యోగాల్లో సమాధానం లేక, వ్యాపారాల్లో సమాధానం లేక అనేకమైన తిప్పలు పడుతున్నారేమో ఒకసారి గుర్తు చేసుకొని మీరు దేవుడిని అడగండి. దేవుడు ఈ రాత్రి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హిజ్కియా అడిగిన వెంటనే దేవుడు ఆభిషించి ఆరోగ్యం ఇచ్చి, నువ్వు 3వ దినం దేవుడి మందిరానికి వెళ్తావని చెప్పి మరి అశూరు రాజు చేతిలో నుండి తన రాజ్యమును కాపాడి మరలా తిరిగి తనకు రాజ్యాన్ని స్థిరపరిచాడు, తన కుటుంబాన్ని స్థిరపరిచాడు, తన కుమారుని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు అడిగినట్లయితే దేవుడు చక్కటిగా దేవుడు దీవించడానికి, నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అడుగుదామా? ఉదయ కాలంలో మోకరించండి, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలేసే నీకు స్తోత్రములు. ఈరోజు అడిగిన వాటికంటే ఊహించే వాటికి ఎక్కువగా ఇచ్చే దేవుడు నీకు స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత మీరే పొందుకుని సాధారణ ప్రతి ఆటంకాలు లయపరచమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.